మన స్టార్స్ షూటింగ్స్ లో డే అండ్ నైట్ కష్టపడుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో వాళ్ళకి షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి కొంత స్పేస్ కావాలి. మరి ఇండోర్ లో అవుట్డోర్ లో ఏంటి పరిస్థితి? అలాంటి టైంలోనే ఈ కారవాన్స్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఈ కారవాన్ మన శ్రీమంతుడి ఓన్ పర్సనల్ కారవాన్ అన్నమాట. మరి ఇందులో స్పెషాలిటీస్ ఏంటి, ఇందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి అనేది మీరు కూడా చాలా క్యూరియస్ గా ఉంటారు కదా. సో చూడడానికి నేను కూడా చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నా. అసలు ఏమున్నాయి అనేది చూద్దాం పదండి. వావ్, మామూలుగా అయితే ఈ క్యారవాన్ లోకి ఎవరికి రావడానికి ఉండదు, కానీ నేను మాత్రం వచ్చేసా షూట్ చేసేద్దామని. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇంటీరియర్స్ చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ గా. టోటల్ వైటిష్ కలర్ ఉంది అండ్ క్రీమ్ కలర్ మనకి సీటింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి 2 టీవీస్ ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. అంటే మనం ఏ యాంగిల్లో కూర్చున్నా కూడా ఈజీగా మనం టీవీస్ని చూడడానికి ఉంటుంది. సో ఫస్ట్ టీవీ ఇక్కడ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్లో మరొక టీవీ కనిపిస్తుంది అండ్ పక్కనే ప్లగ్ఇన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంటీరియర్స్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మహేష్ బాబు వాళ్ళ అబ్బాయితో దిగిన ఫోటో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కలర్ఫుల్గా. ఈ సిట్అవుట్లో డైరెక్టర్స్ ఎవరైనా వస్తే డిస్కషన్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ పక్కనే మనకి ఇక్కడ చిన్న టేబుల్ లాంటిది కూడా ఇచ్చారు. సో దట్ టీ కానివ్వండి ఏదన్నా పక్కన పెట్టుకోవడానికి, బుక్స్ పెట్టుకోవడానికి కూడా మనకి సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం కొంచెం లెఫ్ట్కి మూవ్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ చిన్నపాటి సెట్టింగ్ కనిపిస్తుంది. అంటే ఒక పర్సనల్ మహేష్ బాబు ఇక్కడ కూర్చొని హ్యాపీగా మేకప్ వేసుకోవచ్చు. సో ఆల్ ద లైటింగ్స్ ఇవన్నీ మేకప్ రూమ్ సెట్టింగ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ క్యారవాన్ లో ఎటువైపు చూస్తున్నా మనకి మిర్రర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ 2 మిర్రర్స్ ఉన్నాయి అండ్ ఆపోజిట్ లో ఇంకొక మిర్రర్ కూడా ఉంది ఫుల్ లెంత్ లో. అంటే మనం ఫుల్ లెంత్ గా టాప్ టు బాటమ్ చూసుకోవచ్చు ఎలా ఉంది డ్రెస్సింగ్ అనేది నీట్ గా మనం అబ్జర్వ్ చేసుకోవడానికి. బిగ్ మిర్రర్ ఇక్కడ ఇచ్చారు, సైడ్స్ కి స్మాల్ మిర్రర్స్ ఇచ్చారు. ఈ సిట్అవుట్ దగ్గర ఇంకో స్పెషాలిటీ ఉంది. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే విండోస్ క్లోజ్డ్ విండోస్ లా కనిపిస్తూ ఉన్నాయి కదా, బట్ మనం ఓపెన్ చేయొచ్చు విండోస్ ని. చూడండి బయట నేచర్ ని చూస్తూ ఎంజాయ్ చేయాలి, బయట ఏం జరుగుతుంది చూడాలి అనుకుంటే విండోస్ ని ఇలా ఓపెన్ చేసుకొని హ్యాపీగా బయట ఏం జరుగుతుందో చూసేయచ్చు. అండ్ క్లోజ్ చేయడం కూడా చాలా ఈజీ ఇలా. సో ఈ సిట్అవుట్ లో మనం టీవీ చూసాం, టీవీ కుందే బోల్డ్ అని కబోర్డ్స్ కూడా ఇచ్చారు. కబోర్డ్స్ లో కావాలనే పెట్టేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడ ఈ కబోర్డ్ లో ఒక ఫ్రిడ్జ్ ఉందంట, అదేంటో చూద్దాం. రైట్ ఓపెన్. సో ఇది అన్నమాట ఆ ఫ్రిడ్జ్. బయటికి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఇందులో చూస్తున్నారు కదా వాటర్ బాటిల్, మహేష్ బాబు ఎప్పుడు తాగేటువంటి వాటర్, ముల్చి వాటర్ బాటిల్ కంపల్సరీ ఉంటుంది ఫ్రిడ్జ్ లో. ఈ కార్వాన్ అంతా చూడడానికి బాగుంది కదా. ఇక్కడ బిగ్ మిర్రర్, స్మాల్ మిర్రర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది, చూపిస్తారు. సో ఇది మహేష్ బాబు పర్సనల్ రూమ్ అనమాట. స్మాల్ రూమ్ ఉంది, పదండి చూపిస్తాను. మన శ్రీమంతుడు షూటింగ్ టైంలో చిన్న పవర్ నాప్ తీసుకోవాలంటే ఎలా, ఇలా అనమాట. అందుకని ఈ చిన్న రూమ్ ని సెట్ చేశారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు, చిన్న ఫోన్ ఇచ్చారు, ఏసీ ఉంది. అలాగే మనం బయట ఏం జరుగుతోంది చూడాలి అనుకుంటే చిన్న విండో కూడా ఇచ్చారనమాట. ఆ విండో నుంచి బయట నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు బయట ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇంకొంచెం అలాగే ముందుకు రండి, ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా, సో టీవీ కూడా ఉంది. ఈ టైంలో హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఇక్కడ కూర్చుని టీవీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం ఇలాగే ప్యాన్ అవ్వండి. సో మీకు ఇంకో స్పెషాలిటీ కనిపిస్తుంది ఇక్కడ. అదేంటంటే వైట్ కలర్ డోర్ లాగా మనకు కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ వార్డ్రోబ్.
ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ ఈ స్పీకర్స్, హోమ్ థియేటర్కి ఏమాత్రం తీసుకోనటువంటి సెటప్ ఇక్కడ ఉంది మనం చెప్పుకోవచ్చు. అక్కడ మనం చూసాము టీవీ కింద కూడా మనకి సీడీ ప్లేయర్ లాంటిది ఇచ్చారు. సో ఇది లైటింగ్ కోసం చిన్నగా ఒక విండో లాంటిది ఇచ్చారనమాట. సో సన్ లైట్ మనకు కావాలి అనుకున్నప్పుడు వితౌట్ పవర్ లేనప్పుడు కూడా, లేదంటే లైట్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా న్యాచురల్ లైట్ని ఇలా ఎంజాయ్ చేయొచ్చు విండో ఓపెన్ చేసుకుని. బాగుంది కదా. మరి మన సూపర్ స్టార్ విలన్లని చిత్తకొడుతూ ఉంటారు కదా, మరి ఆ ఫైటింగ్ సీన్స్ మట్టిలో ఉండొచ్చు, బురదలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మరి అలాంటప్పుడు సూపర్ స్టార్కి ఫ్రెష్ అప్ అవడానికి కూడా ఒక ఆప్షన్ ఉండాలి కదా. సో ఇది లెట్ us see. మరి మన శ్రీమంతుడి రథానికి రథసారథి ఒకరు ఉండాలి కదా. ఉన్నారు బస్సయ్య, మాట్లాడదాం. బస్సయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం. ఓకే, ఈ కారవాన్ ఫస్ట్ నుంచి మీరేనా డ్రైవర్? ఫస్ట్ కంపెనీ వాళ్ళు డెలివరీ తెచ్చారు, తర్వాత అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మేమే ఉన్నాము. ఓకే, ఏ మూవీ టైంకి ఈ కారవాన్ వచ్చింది? ఫస్ట్ సీతమ్మ వాకిట్లోకి వచ్చిందండి. సీతమ్మ వాకిట్లో నుంచి సినిమాల చెట్టు నుంచి ఇంతవరకు మేమే జర్నీ చేస్తున్నాం. ఓకే, మన ఇండస్ట్రీ టాలీవుడ్ మొత్తంలో ఇలాంటి కారవాన్ అనేది ఫస్ట్ మహేష్ బాబుకి తీసుకున్నారు అనుకుంటా. ఫస్ట్ అసలు తెలుగు ఇండస్ట్రీ, తమిళ, కన్నడలో మొత్తం తీసుకుంటే ఫస్ట్ బాబు గారి ఇంత స్పెషాలిటీతో తీసుకురావడం. ఈ కారవాన్ మీరు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో షూటింగ్ అయిన అన్ని ప్లేసెస్ కి తీసుకెళ్తూ ఉంటారా? వెహికల్ ఎక్కడికి వెళ్తే ఇండియా వైడ్ అక్కడికి మేము 2 days ముందే బయలుదేరి తీసుకెళ్తాం ముందుగానే. సో చూస్తున్నారు కదా, ఈ కారవాన్ టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో మన మహేష్ బాబు ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా వీళ్ళు ముందే ఒక 2 days ముందు ఆ ప్లేస్కి వెళ్ళిపోయి రెడీగా చేసుకొని మహేష్ కోసం రెడీగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఓవరాల్గా మన శ్రీమంతుడి కారవాన్ స్పెషాలిటీస్.